దేశంలో 5వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్, జమ్మూ కాశ్మీర్, లడాక్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఈసీ. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని కండిషన్స్ పెట్టింది. అలాగే రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాల ప్రస్తావన తేవద్దని సూచించింది. వాస్తవానికి శనివారమే జరగాల్సిన ఈ సమావేశం ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు సమావేశం కానుంది కేబినెట్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కవిత, కేజ్రీవాల్ పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్నది. దీంతో కవితను వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ తో కేజ్రీవాల్ బయట ఉన్నారు. ఈ నెల 24న కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీలో రాజకీయ అల్లర్లపై సెట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఘర్షణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది దర్యాప్తు బృందం. క్షేత్రస్థాయిలో విచారణ జరిగే నివేదికను రెడీ చేస్తోంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి సెట్ తన నివేదికను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లలో కొన్ని పేర్లను చేర్చారు. దీంతో నేటి నుంచి దర్యాప్తు ప్రారంభం కానుంది. భారీగా అరెస్టు జరిగే అవకాశం ఉంది. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లితో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సీఐను బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నిన్న అజర్బైజాన్ పర్యటనకు వెళ్తుండగా ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ జోల్పా సిటీ సమీపంలో కుప్పకూలింది. ఇబ్రాహీం రైసీ క్షేమంగా ఉండాలని ఆ దేశ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి హుసైన్ ఇతర అధికారులున్నారు. కిర్గిస్థాన్లోని భారతీయ పౌరుల గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కిర్గిస్థాన్లోని బిష్కేల్లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని ఏపీ ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. అమెజాన్ వ్యవస్థాపకుడు బిలియనీర్ జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. తెలుగు వ్యక్తి గోపీచంద్ సహా మొత్తం 6 ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్ 25 అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి లింగులోకి తీసుకెళ్లింది. తర్వాత క్యాప్స్ లో విజయవంతంగా తిరిగి భూమికి చేరుకున్నారు. దీంతో రోదసీలోకి వెళ్లొచ్చిన తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ చరిత్ర సృష్టించారు. మరోసారి ఎస్ఆర్హెచ్ అదరగొట్టింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఉప్పల్ మైదానంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 2వ స్థానానికి ఎగబాకింది. 21న కోల్కతా, హైదరాబాద్ మధ్య క్వాలిఫైయర్ 1 జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తోంది. నైరుతి రుతుపవనాలు నెలాఖరు వరకు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ సూచించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది.